ఆ గుత్తేదారుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు కాబట్టి ఆ కమిషన్లు మళ్ళీ తిరిగి చెల్లించమని ఆ గుత్తేదారులు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దిక్కుదోచక నేను రద్దు చేస్తాను, ఎవరిని రానివ్వను, నేను కమిషన్లు మళ్ళీ మీకు ఎన్నిక ఇవ్వలేను. ఒక్కొక్క కళాశాలలో ఈ లెక్క చొప్పున 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ తీసుకున్నట్టు. ఈ వైద్య విద్యను అందించాల్సిన చోట కూడా రాజీబడి కమిషన్లకు పెద్దపీట వేయడం కారణంగా ఇవాళ భవంతుల నిర్మాణం జరగలేదని నేను స్పష్టంగా చెప్తున్నా. లేకుంటే 400 కోట్లు లోపల ఖర్చు కావాల్సింది 600 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది. ఎక్కడన్నా వేరే భూములు కొన్నారా అంటే ప్రభుత్వ భూములే ఇవ్వడం జరిగింది, ప్రభుత్వ భూములే కేటాయించడం జరిగింది. కాబట్టి దీనిలో ఖచ్చితంగా కమిషన్ల కోసం చేసిన ఇది బయటపడిపోతుందనే ఉద్దేశంతో ఇవాళ అవాస్తవాల్ని అసత్యాల్ని ప్రచారం చేస్తూ గందరగోళ పరిస్థితులను తెచ్చుకుంటూ తన జేబుల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయిన కమిషన్ వాళ్ళు బయటికి తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు తప్పిస్తే ఇక్కడ రాష్ట్రంలో పేదల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే 5 సంవత్సరాలైన పాలన ఎలా జరిగిందో, విద్యార్థులను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, పేదలను ఏ రకంగా హింసించారో, అనేక వర్గాల పట్ల ఎటువంటి ద్వేషభావంతో మెలిగారో అది చూశారు. కాబట్టి ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. దీంట్లో ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా వెళ్ళి ఒక్కసారి తను చేసిన తప్పుని తెలుసుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పి అయ్యా నేను తప్పు చేశాను క్షమాపణలు చెప్పా అంటే కనీసం రాబోయే రోజుల్లో ఆ పుట్టగతులన్నా మిగులుతాయి. ఆ 2 అంకెలు ఏవైతే ఉన్నాయో ఆ 2 అంకెల మీద, లేకుంటే అది కూడా కాకుండా రాజకీయ సమాధి రాష్ట్రంలోని ప్రజలు కడతారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సి ఉంది. మాట్లాడుతున్నాం, ఎందుకంటే మేము వాళ్ళని అప్పీల్ కూడా చేస్తున్నా. మేము వచ్చే నాటికి దాదాపు 2500 కోట్లు బకాయిలు గత ప్రభుత్వం పెట్టిపోయింది. ఆ బకాయిలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 3800 కోట్లు నెట్వర్క్ హాస్పిటళ్లకు చెల్లించడం జరిగింది. ఇప్పుడు 670 కోట్ల దాకా అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా దగ్గర దగ్గర 2000 కోట్లు స్క్రూటీన్లలో ఉన్నాయి. అయితే ఆశా వర్కర్తో నిరంతరం సంప్రదిస్తున్నాం, చెప్పాం. వాళ్ళు కూడా పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు, రాష్ట్రంలో ఉంటున్న ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు. వారి పట్ల పేదలకు నిరంతరాయంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కానీ బిల్లులు చెల్లించకుండా ఆసుపత్రులు నడపడం అసాధ్యమన్న విషయం మన అందరికీ తెలుసు. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. ఇటీవల 250 కోట్లు విడుదల చేయించాం. ఇవాళ కూడా ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏదో దానికి పరిష్కారం చూసి మరింత బిల్లులు చెల్లించే దిశగా ప్రయత్నం చేస్తాం. నేను ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్ యాజమాన్యానికి అందరికీ కూడా ఆశాకు కూడా నేను చేస్తున్న ఈ విన్నపం ఏంటంటే, ప్రజల ఆరోగ్యం మన అందరికీ ముఖ్యం. ఒక సమున్నత లక్ష్యంలో ఒక పవిత్ర భావంతో మీరందరూ ఆసుపత్రులను నిర్మించారు. అనేక కష్టాలను ఒత్తిళ్లను తట్టుకుంటూ సేవలను అందిస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందుతూ ఉంది. అయితే గత ప్రభుత్వం పూర్తిగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి పెట్టిపోయిన బకాయిల కారణంగా ఈ ఇబ్బంది పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ బకాయిల్ని చెల్లించడానికి వాళ్ళు మాట్లాడి సామరస్యంగా పరిష్కరిస్తాం. సేవలు ఆపొద్దని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు ఈ ద్వారా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యయుతంగా చెప్పాల్సిన బాధ్యత వారిది ఉంది. వాటిని తీర్చాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. పిఎస్సి డాక్టర్తో సంబంధం ఇప్పుడు పిఎస్సి డాక్టర్లు ఆసుపత్రులు చేరుతున్నప్పుడు ఎక్కడా ఎటువంటి కమిట్మెంట్ లేదు. ఏది ఇన్ సర్వీస్ కోటా ఇస్తామని. కానీ కొన్ని సంవత్సరాల గతంలో వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు, తర్వాత కొన్ని చోట్ల ఇన్ సర్వీస్ కోటా పెట్టడం జరిగింది. అయితే ఇన్ సర్వీస్ కోటా మా రిక్వైర్మెంట్ ప్రకారం ఈ సంవత్సరం చేరితే 3 సంవత్సరాల తర్వాత బయటకు వస్తారు. 28-29 సంవత్సరానికి సెకండరీ హెల్త్లో కానీ టెర్షరీ హెల్త్లో కానీ 103 స్పెషలిస్టుల డాక్టర్లు మాత్రమే అవసరం ఉంది. కమిటీ కేవలం 3 డిసిప్లిన్స్లో 3 స్పెషాలిటీస్లో మాత్రమే 15% రిజర్వేషన్ పెట్టాలని కమిటీ రికమెండ్ చేసింది. అయితే మేము దాన్ని సానుకూలంగా స్పందించి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వీరు ఎందుకంటే స్పెషలిస్ట్లో ఎక్కువ ఉన్నా పర్వాలేదనే ఉద్దేశంతో దాన్ని 15% 7 స్పెషాలిటీస్ చేయడం జరిగింది. కానీ దాని తర్వాత మళ్ళీ పిఎస్సి డాక్టర్ల విన్నతి మేరకు దాన్ని 15% 7% చేశాం. మరి తర్వాత ముఖ్యమంత్రి గారు మరింత సానుకూలంగా స్పందించి దాన్ని 20% అన్ని స్పెషాలిటీస్కి ఇవ్వడం జరిగింది. అయితే ఇది రాబోయే రోజుల్లో మన ఈ సంవత్సరం 244 మంది విద్యార్థులు స్పెషలిస్టులు బయటకు వస్తున్నారు. రిక్వైర్మెంట్ 3 ఏళ్ల తర్వాత 105 మాత్రమే ఉంది. ఈ లెక్కన ప్రతి సంవత్సరం
300 నుంచి 400, 500 దాకా, ఎందుకంటే పీజీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరమే 169గా సీడీపీట్లు పెంచాలని మేము కేంద్రాన్ని కోరడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చిన తర్వాత సెకండరీ హాస్పిటల్లో కానీ టెరిషరీ హాస్పిటల్లో కానీ స్పెషలిస్టుల అవసరం ఉండట్లేదు. పైగా రిక్రూట్మెంట్ కూడా చేశాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా నిరంతరాయంగా వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో సెకండరీ హాస్పిటల్స్లో కూడా మేము 250 రిక్రూట్మెంట్ చేయడం వల్ల ఇవాళ మొత్తం 2600 రిక్రూట్మెంట్ చేశాం ఈ కాలంలో, ఈ 15 నెలల కాలంలో. దాని కారణంగా ఖాళీలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్ సర్వీస్ కోటా కారణంగా ఒకటి ఆ మేరకు రిజర్వేషన్ బయట మెరిట్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అది కూడా వాస్తవం ఒప్పుకోవాలి. బయట చదివి కష్టపడి పీజీలో పోవాలనుకున్న వాళ్ళకి ఇన్ సర్వీస్ కోటా కారణంగా నష్టం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ సర్వీస్ కోటా ఎక్కువ అయిన తర్వాత స్పెషాలిటీస్లో అంత డిమాండ్ రిక్వైర్మెంట్ లేదు. అయితే డాక్టర్లు, పిఎస్సీ డాక్టర్లు ఏమంటున్నారంటే మేము ప్రైమరీ హెల్త్లోనే ఉంటాము అని చెప్తున్నారు. ప్రైమరీ హెల్త్లోనే ఉంటామంటే 3 సంవత్సరాల పాటు చదువుతున్న సందర్భంలో ప్రభుత్వమే ఇన్ సర్వీస్ కోటాలో రిజర్వేషన్ ఇస్తుంది. ప్రభుత్వమే ఆ 3 సంవత్సరాలు వాటికి జీతాలు ఇస్తుంది. ప్రభుత్వం తర్వాత కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు, బాండ్ కట్టట్లేదు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటున్నాం. అది కూడా జరుగుతోంది. ప్రభుత్వ ఖర్చులతో ప్రజాధనంతో చదివి కొంతమంది బయటికి కూడా వెళ్తున్నారు. సరే, వాళ్ళని ఏ రకంగా చూస్తాం, చర్యలు తీసుకుంటామని పక్కన పెట్టేస్తే ఇప్పుడు పిఎస్సీ డాక్టర్ల డిమాండ్ ఏంటంటే ఆ 3 సంవత్సరాలు ఆ పిఎస్సీల్లో ఎవరిని కూడా అపాయింట్ చేయకండి, స్పెషలిస్ట్ అయిన తర్వాత మేమే వచ్చి చూస్తామని. పిఎస్సీల్లో అంత పెద్ద సంఖ్యలో డాక్టర్లు లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. మాకు కొంతమంది డాక్టర్లు కాదు, 5,30,00,000 ప్రజల ప్రాణాలు ముఖ్యం. అందుకని డాక్టర్లు కూడా అర్థం చేసుకోవాల్సిన అన్ని విషయాలు తెలుసు. బాగా చదువుకున్న డాక్టర్లు అన్ని విషయాలు తెలుసు, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అది కూడా నేను ఒప్పుకుంటాను. కాబట్టి ఈ పేదలకి ఎక్కడన్నా ఆరోగ్యపరమైన సేవల్లో అంతరాయం కలగడం ప్రభుత్వం దాన్ని ఉపేక్షించదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది. ఇవాళ చెప్పాం 20% అన్ని స్పెషాలిటీస్లో ఇస్తామని. తర్వాత నవంబర్లో కూర్చొని నెక్స్ట్ ఇయర్కి ఆ నెక్స్ట్ ఇయర్కి ఏ రకంగా ఉండాలి, రిక్వైర్మెంట్ ఏంటి, డిమాండ్ ఏంటి, దానికి అనుగుణంగా సప్లై ఉండాలనే ఉద్దేశంగా చర్చలు జరుపుదామని పిలవడం జరిగింది. కాబట్టి విరమించుకొని రావాల్సింది. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ. ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నాం. ఇది ఎవరు ఒకరి జేబుల్లోంచి ఇస్తున్న డబ్బు కాదు. కాబట్టి ప్రజల డబ్బుకు మేము జవాబుదారీతరంగా ఉండాలా. రెండోది, మెరిట్లో వస్తున్న స్టూడెంట్కి కూడా అవకాశం కల్పించాలా. మూడోది, నిరంతరాయంగా సేవలు అందించాలా అవసరం ఉంది. కాబట్టి మేము 300 మంది బయటకు వస్తున్నాం, ఈసారి రిజర్వేషన్లో పోతాం. కాబట్టి ఆ 300 నియామకం చేయొద్దు, నెక్స్ట్ 300 పోతాం, ఆ 300 మంది నియామకం చేయొద్దు డాక్టర్లను అంటే ఆ పిఎస్సీలో ఉంటున్న 1900 పిఎస్సీలో ఇంతమంది డాక్టర్లు లేకపోతే ఇప్పటికే కొరత ఉంటే ఇప్పుడు 117 డాక్టర్ల కొరత మాత్రమే ఉంది పిఎస్సీలో, మెడికల్ ఆఫీసర్లు. వాటి నియామకాలు చేస్తున్నాం. కాబట్టి ఈ అర్థం చేసుకోవాలి. డాక్టర్లు కూడా, పిఎస్సీ ఆందోళన చేస్తున్న డాక్టర్లు కూడా విరమించాల్సిందే నేను కోరుతున్నా. మీ డిమాండ్ల పట్ల మేము సానుకూలంగా ఉన్నాం. ఇతర డిమాండ్లు ఉన్నాయి. ఏది ప్రమోషనల్, టైం బౌండ్ ప్రమోషనల్ విషయంలో మేము ఇప్పటికే ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ ట్రైబల్ ఏరియాలో జరుగుతున్న వారికి ఇన్సెంటివ్స్ని ఆన్ పార్ విత్ సెకండరీ హెల్త్ డాక్టర్స్ ఎవరు ఉన్నారో వారికి ఆ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాం. కాబట్టి సానుకూలంగా ఉన్నాం. అందరం కలిసి చేయాలా. మనం ఒక పవిత్ర వృత్తిలోకి వచ్చామనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. మరీ కొన్ని స్వార్థపూరిత ఆలోచనలు ఉండకూడదు. మనం పవిత్ర లక్ష్యంతో వచ్చాం, దాని వైపు పోవాలి. ఎందుకంటే చాలామంది నన్ను అప్రోచ్ అవుతున్నారు, పేరెంట్స్ ఇట్లా రిజర్వేషన్ వస్తే మా పిల్లలకు నష్టం జరుగుతుంది కదా. నేను వారికి కూడా సమాధానం చెప్పాల్సింది. అదే సమయంలో సేవలు అందించాల్సిన బాధ్యత కూడా మా మీద, ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి గమనించాల్సిందిగా, దీక్షను విరమించేసి నిధుల్లోకి చేరాల్సిందిగా నేను కోరుతున్నా. మిగతా విషయాలు ఖచ్చితంగా మాట్లాడుతాం. ప్రజలకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం, ఇబ్బంది కలగకూడదు. ఏమి ఒక నిమిషం మీరు నకిలీ మద్యం, అసలు జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ అపార్థం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నకిలీ మద్యం మాట్లాడుతున్నాడు. ఆయన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటంటే, ఇప్పుడు అక్కడక్కడ నకిలీ మద్యం ఉంటుంది. నేను 5 సంవత్సరాలు మొత్తం రాష్ట్రమంతా నకిలీ మద్యాన్నే అఫీషియల్ మద్యంగా చేసి అమ్మాను. వీళ్ళకి ఏంటి చేత కావట్లేదు, అక్కడక్కడ నకిలీ మద్యాలు ఉంటే పట్టుకుంటున్నారు, అవి కూడా పట్టుకుంటున్నారు ఏందని పాపం ఆయనకు బాధగానో కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. చూస్తే మూలాలు చూస్తే మీకు తంబళ్ళపల్లె, అన్నమయ్య జిల్లాలో ఇటువంటి వ్యాపారాలు, రాయలసీమలో ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. సొంత బ్రాండ్లు తయారు చేసింది ఎవరో అందరికీ తెలుసు. సొంత బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యాన్ని సరఫరా చేసి ఇవాళ వేల మంది ప్రాణాలు పోవడానికి, లక్షల మంది నరాల సంబంధిత వ్యాధులతో కానీ, గుండె సంబంధిత కానీ, లేదా లివర్ సంబంధిత కానీ, లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇవాళ మంచాన పడ్డం కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అది మాట్లాడి ఇది మాట్లాడి తిమ్మిని బమ్మిని చేస్తామంటే ఒప్పుకో. దొరుకుతోందంటే అర్థం ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ బాగుందని. గతంలో ఎక్కడ దొరికేదే కాదే.
ఎంతమంది చనిపోయారు జంగారెడ్డిగూడెంలో? ఏ నారాయణ స్పందించారా? ఒక్కరోజన్నా వెళ్ళి దాని గురించి మాట్లాడారా? ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎందుకు స్పందించలే? ఇవాళ దీని ప్రకారమే ఎన్టీఆర్ వైద్య సేవలో తీసిన ప్రకారం తీస్తే ఇవాళ కిడ్నీ కేసులు పెరిగాయి. 380 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 380 నరాల సంబంధిత కేసులు మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం దిగేసరికి అది కాస్త 16,000కు పోయినాయి. అంత పెద్ద సంఖ్యలో నరాల సంబంధిత వ్యాధులు పెరిగాయి. కిడ్నీ కూడా డబుల్ అయినాయి, లివర్ కేసులు కూడా డబుల్ అయినాయి. కాబట్టి దానికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎక్కడా లేదు. మీరు చిన్న ఎలా ఉంటుందంటే అన్ని పేపర్లో నేను హైకోర్టుకి ఇంత ప్రధానమైంది. మీరు మొదటి ప్రశ్న అదే అడిగారు. మొదటి ప్రశ్న హైకోర్టు గురించి అడిగారు. మీరు ఈరోజు ఒక పత్రికలో చూస్తే దాని గురించి ప్రస్తావనలో పిల్లు వేశారు, అదే ఉంది. పిల్లులో ఏం వాదోపవాదాలు జరిగాయి, దానికి సంబంధించిన న్యాయమూర్తులు, గౌరవ న్యాయమూర్తులు ఏ రకంగా స్పందించారన్న విషయం ఎక్కడా ప్రస్తావన లేదు. అంటే వీటిని అడ్డం పెట్టుకొని ఎలాంటి అంటే జర్నలిజం విలువల్ని కూడా తుంగలోకి తొక్కి, రాజకీయ పార్టీకి ఎలాగే ఎప్పుడో తొక్కేశారు, జర్నలిజం విలువల్ని కూడా తుంగలోకి తొక్కి ఈ రకంగా చేయడం అనేది మొత్తం రాష్ట్రంలో అన్ని పేపర్లు, తెలుగు, ఇంగ్లీషు అన్ని పేపర్లు కూడా ఇవాళ హైకోర్టు దాన్ని ప్రధానంగా ముద్రిస్తే ఒక దాంట్లో మాత్రం ఎక్కడో చిన్నగా ఎంత వేసి పిల్లు వేశారు అనేది వచ్చారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏ రకమైన మనస్తత్వం కలిగిన సంపాదకీయం అక్కడ ఉందో, లేదా దాన్ని వెనక నుంచి నడుపుతున్న అవినీతి నడుపుతున్న రాజకీయ పార్టీ మనస్తత్వం ఏందో, వారి లక్ష్యం ఏందో అర్థం చేసుకోవాలి.